నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను మాధురి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. నేడు కడప జిల్లాకు సీఎం జగన్ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. ఇవాళ భద్రాచలంలో సీఎం రేవంత్ పర్యటన. ఇందిరమ్మ ఇల్లు పథకానికి శ్రీకారం చుట్టనున్న సీఎం. ఇవాళ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ భేటీ. సెకండ్ లిస్టుపై హస్తం పార్టీ కసరత్తు. నేడు బీజేపీ సీఈసీ సమావేశం. రెండో జాబితా సిద్ధం చేయనున్న కమలనాథులు. ఇవాళ 18 రాష్ట్రాల జాతీయ రహదారులు ప్రారంభం. వర్చువల్గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ. అద్దంకి మేదరమెట్ల సిద్ధం సభలో జనసంద్రం పోటెత్తింది. ఈ సభలో ప్రతిపక్షాలపై ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు సీఎం జగన్. జగన్ స్పీచ్ అంతా పొలిటికల్ పంచులతో సాగింది. ఓవైపు బాబు అండుకోపై మాటల తూటాలు పేలుస్తూనే మరోవైపు మరోసారి అధికారం వైసీపీదనే ధీమాను వ్యక్తం చేశారు వైసీపీ అధినేత. చంద్రబాబు ఇచ్చిన హామీల దగ్గర నుంచి బీజేపీతో టీడీపీ పొత్తు వరకు జగన్ పేల్చిన చర్యలతో వైసీపీ కేడర్లో ఫుల్ జోష్ కనపడింది. ఎన్నికల ముంగిట వైసీపీ సిద్ధం సభలు పొలిటికల్ హీట్ ను అమాంతం పెంచేస్తున్నాయి. మొత్తం 4 సిద్ధం సభలు విజయవంతమయ్యాయి. మెదరమెట్లలో జరిగిన చివరి సిద్ధం సభకు ప్రజలు, వైసీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. దాదాపు 40 అసెంబ్లీ నియోజకవర్గాల క్యాడర్ ని ఎన్నికల యుద్ధానికి సన్నద్ధం చేసే లక్ష్యంతో ఈ సిద్ధం సభ నిర్వహించింది వైసీపీ. ఈ సభలో ప్రతిపక్షాలపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు సీఎం జగన్. ఓవైపు పొత్తులపై విమర్శనాస్త్రాలు సంధిస్తూనే మరోవైపు చంద్రబాబు, పవన్ పై విరుచుకుపడ్డారు జగన్. జాతీయ పార్టీలని కమెంట్ చేస్తూ బీజేపీని పరోక్షంగా విమర్శిస్తూ హామీలు అమలు చేయలేదని ప్రశ్నించారు. బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులపై బాపట్ల జిల్లా మెదరమెట్లలో వైసీపీ సిద్ధం సభలో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీల పొత్తులతో చంద్రబాబు ప్రజలే బలంగా తాము ఎన్నికల్లో పోటీ పడుతున్నామన్నారు. నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా రాని పార్టీలు ఇప్పుడు కలుస్తున్నాయని ఎద్దేవా చేశారు. తాను పేదలను గెలిపించాలని చూస్తుంటే టీడీపీ, బీజేపీ, జనసేన తనను ఓడించాలని చూస్తున్నాయని వైఎస్ జగన్ చెప్పారు. విశ్వసనీయతకు, వంచనకు పోటీ జరుగుతుందని అన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే సింగిల్ గా వచ్చి పోటీ చేయగలరా అని జగన్ ప్రశ్నించారు. ఇలాంటి ఈ చంద్రబాబు ఎంత మందితో కూడా పొత్తులు పెట్టుకున్నా కూడా ఈ చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి సున్నా. ఈ సున్నా ఇంటూ ఎన్ని పొత్తుల్లో ఎన్ని పార్టీలున్నా కూడా దాని విలువ ఒక బోడి సున్నానే. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముగ్గురితో కలిసి పొత్తు అని అంటా ఉన్నాడు. ఈ ముగ్గురు కలిసి ఇలానే పొత్తుగా ఏర్పడి 2014లో ఒకే స్టేజ్ మీద కూర్చొని వీళ్ళంతా కూడా భాషణలు ఇచ్చారు, మీటింగులు పెట్టారు. ఒకే ప్రకటనలో ఇలా ముగ్గురు ఫోటోలు వేసుకొని రాష్ట్రాన్ని సింగపూర్ గా మించి అభివృద్ధి చేస్తాము, ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తాము. ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే కూటమిలో ఉన్న ఇదే దత్తపుత్రుడి ఫోటో, ఇదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్లి ఏకంగా కూటమిగా ఏర్పడి పొత్తులోకి తెచ్చుకున్న మోడీ గారి ఫోటో. వీళ్ళు ముగ్గురు కలిసి మరోసారి ఇదే డ్రామాను, ఇవే పొత్తులు, మరోసారి ఇలాంటివే ఇంతకన్నా ఎక్కువ హామీలు ఇస్తూ మరోసారి మోసం చేసేందుకు డ్రామాతో మళ్ళీ ఈ రోజు మీ అందరి ముందుకు వస్తా ఉన్నారు. మరోసారి ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు సిద్ధం అవుతున్నారని ఆరోపించారు సీఎం జగన్. చంద్రబాబు ఇచ్చిన 7 హామీలకు ఏటా 1,40 కోట్లు కావాలన్నారు. ఈ డబ్బంతా ఎక్కడి నుంచి తీసుకొస్తారో చంద్రబాబు చెప్పడం లేదని జగన్ మండిపడ్డారు. చంద్రబాబు మోసపూరిత హామీలపై ప్రజలు ఆలోచించాలని కోరారు. చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో, తాజా మేనిఫెస్టో వాగ్దానాల విషయానికి వస్తే నరకలోకానికి, నారాలోకానికి రమ్మంటే ఎవరు కూడా రారు కాబట్టి ఎంట్రన్స్ లో స్వర్గం చూపించి లోపలికి వెళ్ళాక మోసం చేసి నరకం చూపించే మార్కెటింగ్ టెక్నిక్ చంద్రబాబు నాయుడు గారికి అలవాటు. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో మేనిఫెస్టో అని కిచిడి వాగ్దానాలన్నీ కలిపాడు. కర్ణాటకలో నుంచి కొన్ని, తెలంగాణలో నుంచి కొన్ని,
అన్ని రకాల మేనిఫెస్టోలన్నీ వాళ్ళ హామీలన్నీ కలిపి ఒక కిచిడి మేనిఫెస్టో తీసుకొచ్చాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేసే వాగ్దానాలకు శకుని చేతిలో పాచికలకు తేడా ఏమైనా ఉందా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నెన్నో సందర్భాలలో కూడా వాదించడం కూడా మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న సత్యం. 2019కి మించిన మెజారిటీతో 175కి 175 స్థానాలు, 25 ఎంపీలకు 25 ఎంపీలు గెలవడానికి సిద్ధమేనా అని ప్రశ్నించారు జగన్. అధికారం అంటే తనకు వ్యామోహం లేదని, అధికారం పోతుందన్న భయం కూడా లేదన్నారు. త్వరలోనే మేనిఫెస్టో విడుదల చేస్తామని, చేయగలిగిందే చెప్తామని చెప్పారు. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి ఒక్క హామీలను అమలు చేస్తామన్నారు. 2024 తర్వాత కూడా ఇప్పుడున్న సంక్షేమ పథకాలు కొనసాగాలని జగన్ ఆకాంక్షించారు. మీ అందరి తరపున జగనన్న నిలబడ్డాడు కాబట్టి ఈ రోజు జగనన్న మీద అరడజను పార్టీలు అరడజను బాణాలు ఎక్కుపెట్టాయి. అయినా అన్న పొత్తులు నమ్ముకోలేదు. అన్న మనల్ని నమ్ముకున్నాడు, ఆ దేవుడిని నమ్ముకున్నాడు. అన్న ఒంటరిగానే సింహంలో మనందరికీ తోడుగా నిలబడ్డాడు అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. 2019కి మించిన మెజారిటీ, 2019కి మించిన మెజారిటీ, 175కు 175, 25 ఎంపీలకు 25 ఎంపీలు గెలవడానికి మనమంతా కూడా సిద్ధమేనా? మొత్తానికి వైసీపీ సిద్ధం సభలు ఆ పార్టీ కేడర్లో ఫుల్ జోష్ ను నింపాయి. ఎన్నికల ముంగిట అన్ని ప్రాంతాలను కవర్ చేస్తూ నిర్వహించిన ఈ సభలు విజయవంతమయ్యాయి. మరి వైసీపీ సిద్ధం సభలు రానున్న ఎన్నికలను ఎంత మేర ప్రభావితం చేస్తాయో చూడాలి. ఏపీలో దొరుకుతున్న మద్యం బ్రాండ్లు విషం కన్నా ప్రమాదమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. జగన్ను చూస్తే కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తుకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో శంఖారావం సభలో పాల్గొన్న లోకేష్ జగన్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ ప్రజల రక్తం తాగుతున్నారంటూ మండిపడ్డారు. 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన వ్యక్తి జగన్ అని విమర్శించారు. టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే 6 హామీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. గత 5 ఏళ్లుగా బీసీలకు జగన్ చేసిందేమిటని లోకేష్ ప్రశ్నించారు. జగన్ పాలనలో ఒక్క పరిశ్రమైన ఏపీకి వచ్చిందా అని నిలదీశారు. ఒక ఫోన్ కాల్ వచ్చింది. అక్కడ మా తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి అన్న ఈ రోజు తాడేపల్లిలో ఉన్న చెత్త బుట్టలు అన్నిట్లో పగిలిపోయిన టీవీలు ఉన్నాయన్నా, ఏంటి కారణం అని అడిగాడు. నేను చెప్పిన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ పొత్తు ఎప్పుడైతే కుదిరిందో తాడేపల్లి కొంపలో అన్ని టీవీలు పగలగొట్టాడు ఈ సైకో జగన్. నార్త్ కొరియా ఒక దేశం ఉంది, ఆ దేశంలో ఒక నియంత ఉన్నాడు, అతని పేరు కిమ్. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక నియంత ఉన్నాడు, అతని పేరు జిమ్. నార్త్ కొరియా నియంత కిమ్ ఏకంగా 17 ప్యాలెస్లు కట్టుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జిమ్ 6 ప్యాలెస్లు కట్టుకున్నాడు. నార్త్ కొరియాలో ఉన్న కిమ్ సొంత అన్నని బాబాయిని లేపేశాడు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జిమ్ బాబాయిని లేపేశాడు, తల్లి చెల్లి మెడబట్టుకుని బయటకు గెంటేశాడు. నార్త్ కొరియాలో ఉన్న కిమ్ వీడియో గేమ్లు ఆడితే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జిమ్ పబ్జి ఆడతాడు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది. ఓవైపు ప్రధాన పార్టీలన్నీ గెలుపు గుర్రాలకు ప్రకటించే పనిలో నిమగ్నమవుతుంటే ఆపరేషన్ ఆకర్షకి శ్రీకారం చుట్టింది బీజేపీ. మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలంతా ఒక్కొక్కరిగా కారు దిగుతున్నారు. అందులో కొందరు హస్తంతో దోస్తీ కడుతుంటే మరికొందరు కాషాయ కండువా కప్పుకుంటున్నారు. ఇప్పటికే కొంతమంది అధికార కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటుంటే కొందరు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని నమ్ముకుంటున్నారు. తాజాగా నలుగురు బీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరారు. మహబూబాబాద్, ఆదిలాబాద్ మాజీ ఎంపీలైన సీతారాం నాయక్, గోడెం నగేష్తో పాటు హుజూర్ నగర్, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యేలు సానంపూడి సైదిరెడ్డి, జలగం వెంకట్రావు బీజేపీ కండువా కప్పుకున్నారు. ఢిల్లీలో తరుణ్ చుగ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు.
హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన సైదిరెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడుగా సైదిరెడ్డికి పేరుంది. ఇక జలగం వెంకట్రావు ఖమ్మం జిల్లాలో కీలక నేత. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా నుంచి ఆయనొక్కరే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. దాంతో అసంతృప్తిలో ఉన్న జలగం వెంకట్రావు బీజేపీలో చేరారు. తెలంగాణలో బీఆర్ఎస్ పని ఖతమైపోయిందన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్. తెలంగాణలో గతంలో కంటే ఎక్కువ పార్లమెంట్ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎలాంటి ఆరోపణలు లేకుండా మోదీ ప్రభుత్వం దేశం కోసం పనిచేస్తుందన్నారు తరుణ్ చుగ్. ప్రొఫెసర్ సీతారాం నాయక్ కానివ్వండి, గోడం నాగేష్ కానివ్వండి, సైదిరెడ్డి గారు, జలగం వెంకట్రావు గారు, శనంపూడి సైదిరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా శ్రీనివాస్ గోమాసే గారు. ఇది ఒక స్పష్టమైన సంకేతము. రెండు పార్టీల పట్ల ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసాలు సడలిపోవడము, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ఏ రకంగా అభివృద్ధి చెందుతున్నదో, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో స్వతహాగా బీజేపీ 370 సీట్లు, ఎన్డీఏ 400 సీట్లు సాధిస్తామని చెప్పడం ఉన్నదో, దానికి అనుగుణంగానే తెలంగాణలో ఖచ్చితంగా బీజేపీ పాగా వేయబోతున్న దానికి ఇది ఒక తార్కాణం. ये 5 वरिष्ठ नेता, जिनमें से 4 बीआरएस पार्टी छोड़कर और एक कांग्रेस पार्टी छोड़कर आज भारतीय जनता पार्टी में शामिल हुए। पांचों के पांचों अपनी अपनी फील्ड में माहिर हैं, चुनाव लड़े हैं, चुनाव जीते हैं, पॉलिटिकली बहुत पकड़ है। मेरी आप सबसे, जितने भी आज शामिल हुए हैं, सबका स्वागत है। प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने जो 10 वर्षों का कार्यकाल है, जिसके अंदर उन्होंने देश के गरीब, झोंपड़ी में रहने वाले गरीब परिवार से लेकर विश्व के अंदर भारत की चमक दमक को बढ़ाया, देश के गरीबों के लिए काम किया, उनकी नीतियों को सामने रखकर, सबका साथ सबका विकास के मंत्र को सामने रखकर आज इतनी बड़ी ज्वाइनिंग हुई है. బీఆర్ఎస్ గిరిజన సంక్షేమాన్ని పట్టించుకోలేదని మాజీ ఎంపీ సీతారాం నాయక్ అన్నారు. గులాబీ పార్టీ ఎస్టీలపై నిర్లక్ష్యం వహించిందన్నారు. దేశమంతా బీజేపీ వైపు చూస్తుందని, అందుకే కాషాయ పార్టీలో చేరానని తెలిపారు. ఏ కష్టపడి తెలంగాణను తెచ్చుకున్నామో, ఏ ఏ ఏ పరిస్థితిలో తెలంగాణను సాధించుకున్నటువంటి ధైర్య సాహసాలు ఉన్నటువంటి మాలాంటి వాళ్ళు మోడీ గారికి, భారతీయ జనతా పార్టీతో ఎందుకు పనిచేయకూడదు వారి నాయకత్వంలో అన్న ఉద్దేశంతో ఒక కడుగట్టిన తెలంగాణవాదిగా, అందులో ఒక ఉద్యమ యోధుల జమానత్దారుగా, అది 1-2 అని నేను చెప్పలేను. నాకున్నటువంటి మెరిట్ ముఖ్యంగా మా ఆంధ్ర తెలంగాణలో అక్కడి నుంచి ఉన్నటువంటి మిత్రులకు బాగా తెలుసు. మరి నేను ఆ పార్టీని వదిలి రావడానికి ఒక గిరిజన బిడ్డగా, ఈ దేశంలో 720 గిరిజన తెగలున్నాయి. మరి ఏనాడు జరగనటువంటి, ఏనాడు ఆలోచించినటువంటి విధానం, ఈ దేశంలోని ఉన్నటువంటి గిరిజనుల అభివృద్ధికి వారు తీసుకుంటున్నటువంటి ఆ ప్రణాళిక, ఆ సిస్టాన్ని చూసి నేను ముగ్ధునై తప్పకుండా మోడీ గారి నాయకత్వంలో పనిచేయాలన్న ఉద్దేశంతో నేను ఆ పార్టీకి నా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి పెద్దల సమక్షంలో ఈ పార్టీలో నన్ను చేర్చుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికే 2 సిట్టింగ్ ఎంపీలు కూడా బీజేపీలో చేరారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కాషాయ తీర్థం పుచ్చుకోగా, నాగర్ కర్నూల్ ఎంపీ పి రాములు కూడా బీజేపీలో చేరిపోయారు. కాగా ఇటీవల బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలో నాగర్ కర్నూల్ నుంచి సిట్టింగ్ ఎంపీ పి రాములు కుమారుడు భరత్ కు బీజేపీ అధిష్టానం టికెట్ కూడా ప్రకటించింది. మరి ఆపరేషన్ ఆకాష్ కాషాయ పార్టీకి ఎంత మేరకు కలిసొస్తుందో చూడాలి. తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా భద్రాద్రి జిల్లాకు వస్తున్న రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికేందుకు జిల్లా యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో పర్యటించనున్నారు. సీఎం పర్యటన కోసం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఇతర మంత్రులు 2 ప్రత్యేక హెలికాప్టర్లలో భద్రాచలం చేరుకుంటారు.
భద్రాచలానికి హెలికాప్టర్ ద్వారా చేరుకున్న వెంటనే సీఎం రేవంత్ రెడ్డి నేరుగా భద్రాద్రి రామయ్యను దర్శించుకుని రామాలయం అభివృద్ధిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం కూడా ఉంది. గతంలో ఆలయ అభివృద్ధి పనులపై దేవస్థానం అధికారులతో ఈవో పలు దఫాలుగా సమీక్ష సమావేశాలు నిర్వహించారు. సీఎం రేవంత్ సమక్షంలో దేవస్థానం అభివృద్ధిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి భద్రాద్రి రామయ్య సన్నిధిలో సీఎం శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు భద్రాచలంకి వచ్చి ఎప్పుడు 2014లో వచ్చి 100 కోట్లు ఇస్తానని, 2023లో 22లో వచ్చి 1000 కోట్లు ఇస్తానని భద్రాచలం మొత్తం చూడనటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. మన ముఖ్యమంత్రి, మనకు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గెలిచి మరి భద్రాచలానికి పట్టణానికి రావడం, భద్రాచల రాముని పట్ల ఉన్నటువంటి ప్రేమ కానీ, భద్రాద్రి జిల్లా పట్ల ఉన్నటువంటి ప్రేమ ముఖ్యమంత్రి గారి ఎంత అంత అనేది చెప్పలేనంత అని చెప్పవచ్చు. ఎందుకనంటే గెలవడం, రావడం, ఇక్కడ ఉన్న సమస్యలను తెలుసుకొని తప్పనిసరిగా అన్నిటినీ యుద్ధ ప్రాతిపదికన చేసేటందుకు మాత్రమే రావడం జరుగుతున్నది. రేపు 11వ తారీఖు నాడు మరి ఈ వారం వచ్చి ఇక్కడ అన్ని విషయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసుకొని ఒకటిగా పనిచేసేటందుకు ముందుకు వేయటందుకు గాను వచ్చే ఏది ప్రజా జీవన సభ ఎటు మనుగూరులో ఉంది. అక్కడ కూడా పెద్ద ఎత్తున జనాన్ని మొబిలైజ్ చేస్తున్న మన పార్టీ నాయకత్వం అంతా కూడా అక్కడ ఉంది. ఇది దిగ్విజయంగా విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించే కార్యక్రమాన్ని ముందుగా మిథిలా స్టేడియంలో నిర్వహించాలని అధికారులు భావించినా సాంకేతిక కారణాలతో వేదికను భద్రాచలంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు మార్చారు. అక్కడ ఏర్పాట్లను అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, భద్రాద్రి డీసీసీ అధ్యక్షుడు పోదెం వీరయ్య తదితరులు పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభమైన తర్వాత భద్రాద్రి జిల్లా యంత్రాంగంతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహిస్తారని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఆ తర్వాత మనుగూరు సభలో పాల్గొంటారు. చాలా మంది నిరుపేదలు మరి ఆశ్రయం లేక నిలవెల్లాడుతూ ఉన్నారు. అటువంటి వారికి ఒక ఇల్లు ఇవ్వాలనే సంకల్పంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాముడి సన్నిధిలో ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయాలని చెప్పి అనుకున్నారు. అదేవిధంగా రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ మినిస్టర్ తన సొంత జిల్లా ఇక్కడికి తన సొంత జిల్లాలో దీన్ని లాంచ్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. దానిలో భాగంగా ఇక్కడ అధికారుల పర్యవేక్షణలో దానికి సంబంధించిన పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దాన్ని లాంచ్ చేసే దాంట్లో భాగంగా రాష్ట్ర క్యాబినెట్ మొత్తం కూడా భద్రాచలం రాముల వారి సన్నిధిలో దీన్ని లాంచ్ చేయడం కోసం, ఇందిరమ్మ లాంచ్ చేయడం కోసం క్యాబినెట్లో ఉన్న మంత్రులంతా కూడా ఇక్కడికి ఇచ్చేస్తున్నారు. పినపాక నియోజకవర్గంలోని మనుగూరులో నిర్వహించారు.